నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపుడి మండలం సంప్ర గ్రామంలో ఈరోజు అనగా శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో ఉపాధి కూలీ పనులకు వెళ్లిన సంపర గ్రామకాపురస్తులు బత్తిన లోవరాజు భార్య బత్తిన చిన్నతల్లి బోధితవ్వకము పని ముగించుకుని పై గట్టుమీదకి ఎక్కుతున్న సమయంలో పాము కాటికి గురైంది. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ నూలు వెంకటరమణ ఆమెను పీహెచ్సీకి తరలించగా పరీక్షించిన డాక్టర్లు వెంటనే పెదపుడి సిహెచ్సికి ప్రిఫర్ చేశారు. ఈ సమాచారం ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా అందుకున్న డిప్యూటీ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ సత్యనారాయణలు హుటాహుటిన పెదపుడి సిఎస్సిలో చేర్పించారు. డాక్టర్ పి. అనుష పర్యవేక్షణలో మెడికల్ ఆఫీసర్ డాక్టరుడి సుభాష్ పరీక్షించి వెంటనే యాంటీవీనంసేరం ఇంజెక్షన్ ఇచ్చి పర్యవేక్షణలో ఉంచారు. ఇన్ఛార్జి ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి, ఏపీఓ సత్యనారాయణ, పోలీస్ కానిస్టేబుల్ ఎం. రవికుమార్లు మరల మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరొకసారి పరిశీలించగా ఆమె తేరుకుని చక్కగా మాట్లాడి కులాసాగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ పి. అనుష, డాక్టర్ డి. సుభాష్లు వెంటనే స్పందించి చాకచక్యంగా పేషెంట్ ప్రాణాలు కాపాడారని వారిని అభినందించారు. చెప్పలేము, పాయిజన్ అవ్వచ్చు, నాన్ పాయిజన్ అవ్వచ్చు. మనం చెప్పలేము. ఆయన వెంటనే మీరు స్పందించడం, ఇక్కడ ఏర్పాటు చేయడం.